సో బంగ్లాదేశ్‌తో అమెరికా ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ పెట్టుకుంది. ఆల్రెడీ అవును. గార్మెంట్ ఎక్స్‌పోర్ట్స్‌లో బలంగా ఉంది బంగ్లాదేశ్. ఇండియాతో మాత్రం 18% ట్రేడ్ అవుతోంది. సో ఇలా ఈ పరిస్థితిని ఇండియా ఎలా ఎదుర్కోబోతుంది? ఎలా పోటీ పడబోతుంది? భారతదేశం నుంచి ఎగుమతయ్యే వాటి మీద 18% అంటే 18% పన్నులు విధిస్తానని జెప్పేసి అమెరికా చెప్పింది. అమెరికా నుంచి మనం దిగుమతి చేసుకునేటువంటి వాటి మీద సున్నా ఏమి ఉండదు. అదే బంగ్లాదేశ్ విషయంలో 19% బంగ్లాదేశ్ వస్తువుల మీద వేస్తామని జెప్పి గొప్పగా చెప్పారు. కానీ అందులో ఉన్నటువంటి ఒక చిన్న కిటిక్ ఏమిటంటే, అమెరికా నుంచి పత్తి దిగుమతి చేసుకుంటే, పత్తి, నూలు దిగుమతి చేసుకుంటే, వాటితోటి బంగ్లాదేశ్‌లో తయారైనటువంటి దుస్తుల్ని గనక మళ్ళా ఎగుమతి చేస్తే జీరో పన్ను ఏముండదు. అంటే మన వస్తువులకేమో 18% మనం అక్కడ పన్నుని ఎదుర్కోవాలి. అదే బంగ్లాదేశ్ అమెరికా నుంచి పత్తి కొనుగోలు చేస్తే 0% తోటి చేయాలి. అంటే దీనివల్ల అమెరికాకి 2 లాభాలు. ఒకటి, అమెరికా పత్తిని లో అమ్ముకోవడానికి అవకాశం ఉంటది. బంగ్లాదేశ్‌లో తయారైనటువంటి వస్త్రాలని మళ్ళా ఎవరు దిగుమతి చేసుకుంటారు? అమెరికన్లే దిగుమతి చేసుకుంటారు ఎక్కువ భాగం. ఎందుకంటే అమెరికన్ కంపెనీలన్నీ బంగ్లాదేశ్‌లో అక్కడ కంపెనీలు పెట్టి, అక్కడ చీప్ లేబర్ గనక, కార్మికులు చౌకగా దొరుకుతారు గనక, అక్కడ తయారు చేయించి మళ్ళా వాళ్ళే దిగుమతి చేసుకుంటారు. అంటే 2 రకాల లాభాలు బంగ్లాదేశ్‌తో వస్తున్నాయి. మరి మన దేశంలో మన వస్త్ర ఎగుమతులు చేయాలంటే 18% కావాలి. అందుకని ఇది ఖచ్చితంగా మన దేశానికి నష్టదాయకం. మన వస్త్ర పరిశ్రమకి నష్టం. ఒకవైపు మన దేశంతో మిత్రత్వం నటిస్తూనే, మరి బంగ్లాదేశ్‌కి ఈ విధమైనటువంటి ఫేవర్ కలిగించినటువంటి అమెరికా తోటి మనం ఎందుకు వాణిజ్య ఒప్పందం చేసుకోవాలి? అమెరికా వస్తువులకి మనం ఎందుకు అసలు జీరో పన్నులతోటి మనం ఎందుకు అనుమతించాలి? అనేటువంటిది ఇప్పుడు ప్రశ్న. ఈ వార్తలు బయటకొచ్చిన తర్వాత నిన్న, ఈరోజు గూడా స్టాక్ మార్కెట్‌లో మళ్ళా ఒక సంక్షోభం. అనేక స్టాక్ సూచీలు పడిపోయినాయి. మరి మన దేశంలో ఉన్నటువంటి వస్త్ర ఎగుమతిదారులు, అది తమిళనాడులో ఉంది వస్త్ర ఎగుమతి తిరుపూరు. అదేవిధంగా సూరత్ గుజరాత్‌లో ఉంది. మహారాష్ట్ర భివాండి, షోలాపూరు ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి వస్త్ర పరిశ్రమలు, వస్త్ర ఎగుమతిదారులు ఇప్పుడు తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో పడినట్టుగా కనిపిస్తా ఉంది. ఇటువంటి స్థితిలో ఎందుకు మనం ఇలాంటి ఒప్పందాన్ని అమెరికాతో చేసుకున్నాము అనేది ప్రశ్న. ఆ ప్రశ్నకి జవాబు చెప్పే నాథుడు మన దేశంలో ఎవరు కనిపించడం లేదు.